ప్రైజ్ లాంటి మీ అందరికీ వందనాలు. యోహాను సువార్త 12వ అధ్యాయంలో గోధుమ గింజ భూమిలో పడి సావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండెను, అది సెచ్చిన ఎడల విస్తారముగా ఫలించింది. గోధుమ గింజ భూమిలో కప్పెట్టినప్పుడు మరి అది సెచ్చితే మరి అది ఫలితం ఉండదు, కానీ అది చచ్చిన ఎడల విస్తారముగా చచ్చి మొలకెత్తితే విస్తారముగా ఫలాలిస్తుంది. మనము కూడా దేవుడిని నమ్ముకున్నప్పుడు మారు మనసు పొందాలా, మరి దేవుడికి విధేయులుగా జీవించాలా. మనలో కొన్ని పాపాలు ఉంటాయి, జారత్వము, వ్యభిచారం, అసూయ, ఇవన్నిటిని కూడా మనం చంపుకున్నట్లయితే మరి దేవునిలో మనం ఫలించేవారముగా మనం ఉంటాం. గోధుమ గింజ మరి ఏ రీతిగా ఫలిస్తుందో సచ్చి మనము కూడా సచ్చిన వారముగా ఉండి దేవునిలో ఫలించేవారుగా ఉన్నప్పుడు దేవుడు మనలను ఆయన బిడ్డలుగా చేర్చుకుంటాడు. అప్పుడే మనము దేవునికి మహిమకరంగా జీవించిన వారముగా అవుతాము. మరి ఫలించకపోతే దాంట్లో మనము ఫలితము ఏమీ లేదు. మరి మరి విస్తారముగా ఫలించే వారముగా ఉంటాం చచ్చినప్పుడు. అదే గోధుమ గింజను పోల్చాడు మన జీవితాన్ని. మరి చచ్చి ఫలించాలా, మనల్ని మనం తగ్గించుకుని ఆయన నామాన్ని హెచ్చించినప్పుడు మరి దేవుడు మహిమపరచబడతాడు. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించుగాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, అన్న మనిషి గురించి ప్రార్థించండి.